హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ దేవుళ్ళ లాంటి వాడు అనుకొని ఆయన ఇచ్చే మందులు నమ్మి వేసుకుంటూ ఉంటాం. కానీ ఆ డాక్టర్ రాసే మందుల వెనుక ఆ ఒక చిన్న డోస్ వెనుక ఒక అంతర్జాతీయ ఫార్మా మాఫియా దాగుందని తెలిస్తే, మనం ప్రాణాలు కాపాడుకోవటానికి వేసుకునే మందు మనల్ని నెమ్మదిగా చావుకి దగ్గర చేసే ఒక సీక్రెట్ హ్యూమన్ ట్రయల్ అని తెలిస్తే, ఒక నిజాయితీ గల యంగ్ డాక్టర్ ఈ భయంకరమైన నిజాన్ని కనిపెట్టి ఆ మాఫియాని ఎక్స్పోజ్ చేయాలని చూస్తే, రాత్రికి రాత్రే అతనిపైనే ఒక సైకో పేషెంట్ అనే ముద్ర వేసి హాస్పిటల్లో బంధిస్తే ఎలా ఉంటుంది? ఎస్, మెడికల్ జోనర్లో మన మైండ్ బ్లాక్ చేసే లేటెస్ట్ గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లరే డోస్. ఇందులో మన సీజు విలన్స్ డాక్టర్ ఆనంద్ అనే ఒక పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్తో జీవించారు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ కొచ్చిలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. డాక్టర్ ఆనంద్ అక్కడ ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ అండ్ రీసెర్చర్. అతను చాలా హానెస్ట్ మరియు పేషెంట్ల ప్రాణాలకు విలువ ఇచ్చే వ్యక్తి. అయితే గత కొన్ని వారాలుగా హాస్పిటల్లో జాయిన్ అవుతున్న కొందరు హార్ట్ పేషెంట్లు ఒక పర్టిక్యులర్ మెడిసిన్ వేసుకున్న కొన్ని రోజులకే ఊహించని విధంగా మరణిస్తున్నారని ఆనంద్ గమనిస్తాడు. ఆ మందుల డోస్ పెంచడం వల్ల పేషెంట్ల కండిషన్ ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి వారి నరాల వ్యవస్థ ఫెయిల్ అవుతోందని ఆనంద్ అనుమానిస్తాడు. ఆనంద్ ఆ మెడిసిన్ శాంపిల్స్ ని సీక్రెట్ గా ల్యాబ్ టెస్ట్ కి పంపిస్తాడు. అక్కడ అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ మందులు ఇంకా గవర్నమెంట్ అప్రూవల్ పొందలేదు. ఒక పెద్ద గ్లోబల్ ఫార్మా కంపెనీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు చీఫ్ డాక్టర్లతో చేతులు కలిపి పేషెంట్లకు తెలియకుండానే వారిపై ఇల్లీగల్ హ్యూమన్ ట్రయల్స్ చేస్తోందని ఆనంద్కి ఆధారాలు దొరుకుతాయి. ఈ కుట్రను బయటపెట్టడానికి ఆనంద్ తన కొలీగ్ మరియు ఫ్రెండ్ అయిన డాక్టర్ శృతి సాయం తీసుకుంటాడు. కానీ విలన్లు ఆనంద్ తమ లూప్ హోల్ ని కనిపెట్టేశాడని ముందే ప్లాన్ గీస్తారు. సినిమా ఇంటర్వెల్ కి వచ్చేసరికి డైరెక్టర్ ప్రేక్షకుడికి ఊహించని బిగ్ షాక్ ఇస్తాడు. ఆనంద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ఆధారాలను మీడియాకు చూపించాలనుకునే లోపే హాస్పిటల్ చీఫ్ డాక్టర్లు ఒక ఫేక్ మెడికల్ రిపోర్ట్ క్రియేట్ చేస్తారు. ఆనంద్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన వర్క్ ప్రెషర్ వల్ల హాలుజినేషన్స్ తో బాధపడుతూ ఉన్నాడని, అతనే ఒక సైకో పేషెంట్ అని ప్రూవ్ చేస్తారు. ఆనంద్ దాచిన ఆధారాల ఫైల్స్ ని మాయం చేసి అతనిపైనే హాస్పిటల్ రూల్స్ బ్రేక్ చేశాడనే నింద వేసి సైకియాట్రిక్ వార్డులో పెట్టి అతనికి హై డోస్ సెడేటివ్స్ ఇచ్చి ఒక ఊపిరి సలపనివ్వని ఇంటెన్స్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా డార్క్ గా మరియు గ్రిప్పింగ్ గా సాగుతుంది. మందుల మత్తులో ఉన్న ఆనంద్ హాస్పిటల్ లోపల బందీగా ఉంటూనే తన మైండ్ పవర్ తో అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్ చేస్తాడు. సీజు విలన్స్ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న డాక్టర్గా మందుల ప్రభావం వల్ల శరీరం సహకరించకపోయినా మెదడుతో ఆలోచించే పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. బయట ఉన్న శృతి కొందరు నమ్మకమైన పేషెంట్ల సాయంతో ఆనంద్ హాస్పిటల్ లోపలే ఉండి సీక్రెట్ డేటా సర్వర్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాడు. విలన్లు ఆనంద్ని శాశ్వతంగా మెదడు పనిచేయకుండా చేయటానికి ప్లాన్ చేస్తుండటంతో కథలో సస్పెన్స్ అనేది పీక్స్కి చేరుకుంటుంది. ఆనంద్ తన వైద్య పరిజ్ఞానాన్ని వాడుకొని ఆ నిద్రమత్తు మందుల ప్రభావాన్ని తగ్గించుకొని క్లైమాక్స్లో ఆ సీక్రెట్ ల్యాబ్లోకి దూసుకెళ్తాడు. అక్కడ విలన్ల ప్రయోగం చేస్తున్న లైవ్ విజువల్స్ని, డేటాని ఒక అండర్ గ్రౌండ్ జర్నలిస్ట్ నెట్వర్క్ సహాయంతో నేరుగా నేషనల్ మీడియాకి మరియు హెల్త్ మినిస్ట్రీకి లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తాడు. దాంతో ఫార్మా మాఫియా కుట్ర మొత్తం దేశం ముందు బట్టబయలవుతుంది. పోలీసులు హాస్పిటల్ని సీజ్ చేసి విలన్లని అరెస్ట్ చేస్తారు. డాక్టర్ ఆనంద్ క్లీన్ చిట్తో బయటకు వచ్చి బాధితులకు న్యాయం చేయడంతో ఒక పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ నోట్తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి డోస్ మూవీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బై.